అపవాది మనల్ని అనేక విషయాల్లో శోధిస్తూ ఉంటాడండి. చాలామందికి ప్రశ్న ఉంటుంది, దేవుడు ఎక్కడున్నాడు ఆ టైంలో? దేవుడు ఎందుకు సహాయం చేయడు ఆ పరిస్థితుల్లో? దేవుడు ఎందుకు కార్యాన్ని జరిగించాడో అపవాది శోధిస్తూ ఉంటే, అపవాది నన్ను శోధించేటప్పుడు దేవుడు ఎక్కడున్నాడు ఈ ప్రశ్న మీకు ఎవరికైనా వస్తుందా? వేర్ ఇస్ గాడ్ వెన్ డెవిల్ ఇస్ టెంప్టింగ్ మీ? దేవుడేడి నాకు ఈ కష్టంలో? మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుడేడి నాకు ఈ పోరాటంలో? దేవుడేడి ఈ సమస్యలో? దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇది జరగాలి అన్న కార్యాలు, క్రియలు మీ జీవితంలో ఉన్నాయా? దేవుడు అట్లా చూస్తామండి. యేసు ప్రభు ఆ రాత్రి సిలువలో ఎక్కే ముందు రాత్రి ఆయన శిష్యులతో కలిసి భుజించి, ప్రభురాత్రి భోజనం భుజించి, వారితో సమయాన్ని గడిపి, వారితో మాట్లాడుతూ చెప్పవలసినవన్నీ చెప్తూ వారితో వచ్చినప్పుడు సడన్గా సీమోన్ పేతురుని చూసి ఈ మాట చెప్తాడండి. లూకాసు వార్త 22 అధ్యాయము 31 నుండి 34 వచ్చిన వరకు చదువుకుందాం. చదవండి. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఓకే. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా, ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయిదని నీతో చెప్పుచున్నాను. వండర్ఫుల్. మనల్ని గురించి బాగా ఎరిగిన దేవుడు మన దేవుడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? దేవుడు సీమోన్తో చెప్తున్నాడు, సీమోను, సీమోను. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంటుంది. ఏంటంటే ఇండీడ్ అంటే నిజముగా. ఇంకొక ట్రాన్స్లేషన్లో సీమోను, సీమోను, నిజముగా సాతానుడు నిన్ను అడిగాడు. సేటన్ హ్యాస్ ఆస్క్డ్ ఫర్ యూ. సాతాను నిన్ను అడిగాడు. ఎవరు ఈ మాట చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, సీమోను, సాతాను నీ గురించి అడిగాడయ్యా, నువ్వు కావాలంట సాతానికి. ఆ మాట వింటే అంతవరకు ఆగుతాం. మనకి ఎలా ఉంటుంది? యేసు ప్రభువే సాతాను నాకు కావాలంటున్నాడు, సాతాను చేతిలో నన్ను అప్పచెప్పేస్తున్నాడు, నా సంగతి ఏంటి? యేసు ప్రభు, నువ్వు నన్ను కాపాడుతావు అనుకుంటే నువ్వేంటి సాతాను చేతులకు అప్పచెప్తున్నావు? ఒకటి జ్ఞాపకం చేసుకోండి, సాతానుడు మనల్ని ఎప్పుడు అడిగినా, మనల్ని ఎప్పుడు దాడి చేయాలన్నా, మనల్ని ఎప్పుడు శోధించాలన్నా, మన జీవితంలో వాడు ఏ కార్యము చేయాలన్నా వాడు ఒక చోట నుంచి పర్మిషన్ తీసుకోవాలండి. పర్మిషన్ లేకుండా మాత్రం మనల్ని మొడతానికి వాడికి అధికారం లేదు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? వాడి ఎంత అపవాది సమూహం అంతా రానే, పాతాళంలో ఉన్న అంధకార శక్తులు అన్నీ రానే, ఎంతమంది వచ్చినా పర్మిషన్ లేకుండా రాలేడంట. ఆ పర్మిషన్ ఎక్కడంటే దేవుని దగ్గరంట. అంటే మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు, మన దేవుడు పర్మిషన్ ఇస్తేనే కానీ అపవాది రాడంట. మీకు ఇప్పటికే క్వశ్చన్ మార్క్ రావచ్చు, దేవుడు ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? దేవుడు అసలు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? దేవుని పని నన్ను కాపాడుతాం కదా, దేవుడే నన్ను అప్పచెప్తామేంటి? మన దేవుడు మనకి ఎప్పుడు కీడు చేయడండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఈ మాట మంచిగా నమ్మాలండి. ఆయన ప్రతి కీడుని మేలుగా మార్చే దేవుడు. మన జీవితంలో కీడుని ఉద్దేశించే దేవుడు కాదు. అపవాది తీసుకొచ్చే ప్రతి కీడుని మన మంచి కొరకు, మన మేలు కొరకు, ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్. ఈరోజు మీరు ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన తర్వాత, జీవితంలో మార్పు తెచ్చుకోవాలని ప్రారంభించిన తర్వాత, మీ జీవితంలో పోరాటాలు ఎక్కువైపోతున్నాయేమో. చాలామంది చెప్తున్నారు పోరాటాలు ఎక్కువైపోయి ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్న దగ్గర నుంచి అపవాది ఎక్కువ పోరాడుతున్నాడు అంటే మీరు నమ్మాలి, దేవుడు మీరు నిజంగా మార్పు చెందుతానికి, మీలో ఒక మార్పు వస్తానికి, మీలో ఒక నూతనత్వం కనబడటానికి దేవుడు మిమ్మల్ని అపవాది చేతుల్లోకి పెట్టాడు. కానీ ఈ మాట ఎప్పుడు గమనించాలి? ఇక్కడనే కాదండి, పాత నిబంధనలు యోబుని చూస్తాం, కొంచెం స్పష్టంగా దాని గురించి వివరించబడి ఉంటుంది. అపవాది వచ్చి దేవుని దగ్గర పర్మిషన్ అడుగుతాడు. ఏది నీ భక్తుడు శోధించినా ఆయన కొన్నవన్నీ నువ్వు ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడయ్యా, అవన్నీ తీసేస్తే నిన్ను దూషించి చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ యోబుని అపవాది అడగలేదు కానీ దేవుడు అంటాడు, నా సేవకుడైన యోబు గురించి తెలుసా నీకు? చూసావా ఎప్పుడన్నా? ఆయన ట్రై చేసి చూసావా? ఆయన పరీక్షించి చూసావా? ఈరోజు మీ జీవితంలో పోరాటాలు వస్తాయని దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హార్డ్షిప్స్, హార్డ్ టైమ్స్,
రిమెంబర్, గాడ్ ఇస్ కౌంటింగ్ ఆన్ యూ. దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు. దేవుడు మిమ్మల్ని నమ్ముతున్నాడు. దేవుడు మీ దగ్గర నుంచి ఒక గొప్ప కార్యాన్ని ఎదురు చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని మేలుగా మేలులోకి నడిపించాలని ఆశపడుతున్నాడు. హీ వాంట్స్ టు రిఫైన్ యూ. రిఫైన్మెంట్. అపవాది నిన్ను అడిగాడయ్యా, ఇంగ్లీష్లో అయితే దట్ హీ మే స్విప్ యూ యాజ్ వీట్. తెలుగులో చదువుతారా? గోధుమ వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. అపవాది ఎవరైతే విలువైన వారో, ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైతే పోరాడగలరో, ఎవరైతే క్రీస్తు కొరకు నిలబడతారో, ఎవరైతే ప్రార్థనా పరులో, ఎవరైతే విశ్వాసం ఉంది అంటారో, ఎవరైతే నేను యేసుని వెంబడిస్తానంటారో వారినే పోరాడతాడండి, వారినే శోధిస్తాడండి. వారికే పరీక్ష తర్వాత శోధన వస్తుందండి. ఈరోజు శోధించబడుతున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. పాపంలో ఉన్నవాడు శోధించబడతాడా? ఒక తాగుబోతు ఇంకొక బాటిల్ పెట్టి తాగుతావా వద్దా అనే ప్రశ్న ఉంటుందా? అబ్బా. ఒక తాగుబోతుకి వ్యభిచారం చేయాలా లేదా అన్నది ప్రశ్న ఉంటుందా? మొత్తం ఎక్కిన తర్వాత ఏంటి అవకాశం ఉంటే అంతే. ఇట్ ఈస్ నెవర్ ఎ టెంప్టేషన్, ఇట్ ఈస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ. కానీ ఒక విశ్వాసికి ప్రతి పాపం ఎలా ఉంటుందంటే, అయ్యో ఇది నాకు ఒక పోరాటం, ఇది ఒక యుద్ధం, ఇది కష్టం, ఇది వేదన, ఇది దుఃఖం. ఇందులోంచి బయటికి పడతానా? ఇక్కడ 12 మంది శిష్యుల్లో ఇందుకు పేతురునే కోరుకున్నారు. ఇందుకు సీమోను పేతురుని మాత్రమే కోరుకున్నారు, మిగతా ఎవరిని కోరుకోలే. ఇందుకు ఆ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రత్యేకమైన రీతిగా జల్లించబడటానికి అవకాశం ఏంటి? 12 మంది ఉన్నారు. అప్పటికే చెప్తున్నాడు యూదా ఇస్కరియోతు, నన్ను మై బిట్రయర్, నా ద్రోహి ఇక్కడ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? సీమోను నిజముగా, ఇండీడ్ అన్న మాట వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నాను, జాగ్రత్త, ఈ మాట జాగ్రత్తగా విను. ఈరోజు దేవుడు ఇదే మాట మనకు తెలియజేస్తున్నాడు అండి. ఈరోజు మీ పేరు అనుకోండి, సీమోను అన్నప్పుడు మీ పేరు పెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, నిజంగా అపవాది మిమ్మల్ని జల్లించాలని చూస్తున్నాడు. అడిగాడు జల్లిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? నేను పర్మిషన్ ఇచ్చానయ్యా, తండ్రి చిత్తం అనుగ్రహించబడిందయ్యా. తండ్రి అన్నాడు లెట్ దేర్ బీ, అవనే జరగనే, శోధించుకో, చేసుకో. దేవుని వాక్యలో చూస్తానండి, ఆ మాట ఇట్స్ అ స్ట్రాంగ్ వర్డ్. హీ హాజ్ ఆస్క్డ్ ఫర్ యూ, దట్ మీన్స్ డిజైర్ ఆర్ డిమాండ్ అని ఉంటుంది. జల్లిస్తాను అంటున్నాడు, లేకపోతే జల్లించాలి, ఏదో ఒక ఎంఫసైజ్మెంట్ అపవాది అడుగుతున్నాడు. దేవుని వాక్యలో చూస్తే ఈ మాట అర్థం చేసుకోవాలి. అపవాది మనల్ని శోధించాలని ఎప్పుడు పొంచి ఉంటాడు, కానీ మంచి వార్త చెప్పాలంటే దేవుడు సమస్త అధికారం కలిగిన దేవుడు. ఆయన అనుమతి లేకుండా అపవాది ఎవరిని ముట్టలేడు. నేను ఇక్కడే నిలబడున్నా, ఎందుకంటే ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ నో డెవిల్ కెన్ టెంప్ట్ యూ ఇన్ యువర్ లైఫ్. మీరు విశ్వాసిగా మారిన తర్వాత, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత, ఇది నా శక్తి, నా బలము, నా అధికారము, నా పోరాటము కాదు. దేవునికి అపవాదికి కొన్ని వారాల ముందు చెప్పా, దేవునికి అపవాది మధ్య మనం ఉన్నాం. ఇట్ ఈస్ ఆల్వేస్ ద బ్యాటిల్ బిట్వీన్ గాడ్ అండ్ డెవిల్. దేవునికి అపవాదికి పోరాటం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు నా పక్షాన నిలబడతావా? కెన్ ఐ కౌంట్ యూ? నీ పట్ల నేను కలిగిన ఉద్దేశంలో గొప్పవయ్యా. నీవు మొదటి నుండే ఆయన ఆశ చూస్తుంది. యేసుప్రభు లోకంలో ఉన్న దగ్గర నుండే నేను అంటాడు. ముందు ఎప్పుడు ఆరాటం. నేను నీళ్ళ మీద నడుస్తున్నావా, అందరు భయపడతావు వచ్చి నేను అంటాడు. నువ్వు దేవుడు అయితే నేను నడవాలి, నువ్వు యేసుప్రభు అయితే నేను నడవాలి. అన్ని విషయాల ప్రశ్నలకి జవాబులకి ముందు అంటాడు. అందరినీ యేసుప్రభు అడితే మీరు ఏమనుకుంటారు, నేను ఎవరిని అనుకుంటారంటే అందరు మౌనం. కానీ సీమోన్ మాత్రం ఆయనకున్న ద ఎక్సైట్మెంట్, దాని ఆతృతన వలన దేవుని దగ్గర నుండి వాక్కును పొందుకుని నువ్వు దేవుని కుమారుడివి. యు సీ దట్ ఎక్సైట్మెంట్, దట్ ఫస్ట్. ఎప్పుడైతే ఆతృత ఉంటుందో దేవుడు వాడుకుంటాడండి. ఈరోజు దేవుని ద్వారా వాడబడాలన్న ఆశ, వాంఛ మీకుందా? దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని, దేవుడు మిమ్మల్ని ఒక మూలరాయిగా నిలబెట్టాలని మీకు ఆశ ఉందా? ఈరోజు చాలామందికి ఆశ లేక కాదు, కానీ ఆశ ఉంటుంది ఒకప్పుడు. బట్ యూ హ్యావ్ గివెన్ ఇట్ అప్.
కొంతకాలం తర్వాత, కొంత సమయం తర్వాత మీరు అనుకున్నది జరగనప్పుడు, మీరు అనుకున్నట్టుగా వెళ్ళనప్పుడు, మీరు అనుకుంది చేయండిప్పుడు మనుషులు చూసి ఐ గివ్ అప్ నన్ను. దేవుడు మన హృదయాన్ని పరీక్షించే దేవుడు. మనము చూస్తాము ఇక్కడ ఈ మాట చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం, ఈ మాట చదవండి. మొదటిగా, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు ఎవరంట? నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. శోధించడు అని చెప్పలే, శోధింపబడనీయడు. ఆయన మనం ఎంతైతే సహించుకుంటామో ఆయన నమ్మదగిన దేవుడు అంట. అపవాది శోధిస్తావా? అయితే ఎంతవరకు సహించుకోగలరో అంతవరకే అనుమతిస్తాడు. దీనిపైన నువ్వు అనుమతి లేదు, దీనిపైన చేస్తానికి లేదు. దీన్ని బట్టి మీరు స్తుతించాలండి. మీ జీవితంలో వస్తున్న ప్రతి కష్టానికి, పోరాటానికి, ప్రతి అవమానానికి, ప్రతి నిందకి, ప్రతి అపవాది కార్యానికి ఒక లిమిట్ ఉంది. సంతోషంగా లేదా? ఓహో, అపవాది నన్ను చేయగలిగింది ఇంతవరకేనా? నాకు లిమిట్ ఉంది. వాడు ఏమైనా చేయించామో కానీ నా జీవితాన్ని ముట్టలేడు. వాడు ఏమైనా చేయించామో కానీ నా కుటుంబాన్ని ముట్టలేడు. వాడు ఏమైనా చేయించామో కానీ ఈ ఉద్యోగాలు మాత్రమే చేయించేమో. ఎందుకంటే వాడికి లిమిట్ ఉంది. ఎందుకంటే దేవుడు నేను ఎంత సహిస్తానో అంతే అనుమతిస్తాడు. కానీ ఈరోజు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీకు వచ్చే శోధనలో మీరు నిలబడుతున్నారా, ఓడిపోతున్నారా? స్ట్రైట్ ఫార్వర్డ్, ఐ విల్ గివ్ యు ది ఆన్సర్. ఎందుకంటే అందరు చెప్పేది ఒకటే, అంటే పడిపోతున్నాను, మరలా పడిపోతున్నాను, పదే పడిపోతున్నాను, మరలా ఓడిపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్, ఐఎమ్ బ్రేకింగ్ డౌన్. ఇక్కడ సీమోన్ పేతురు విషయంలో చూసినా కూడా అదే పాయింట్ అండి. అపవాది జల్లించినప్పుడు ఆయన నిలబడ్డా, పడిపోయాడా? ఆన్సర్ సింపుల్, పడిపోయాడు. ఏంటి? దాని తర్వాత చెప్తాడు ఏమని, నువ్వు నన్ను తెలియదని నన్ను ఎరగని 3 సార్లు బొంకుతావయ్యా. నేను బొంకను, నీ కొరకు ప్రాణం పెడతాను కానీ నేను బొంకను. బొంకెడా లేదా? ఆయన అన్నాడు, నేను బొంకడం, అవసరమైతే ప్రాణం పెడతాను, నీతో మరణిస్తాను. సో హీ ఫెయిల్డ్. బట్ మీరు అనొచ్చు, అందులో ఏముంది? అపవాది జయించాడు కదా. అపవాది నిజంగా జయించాడా? మన దృష్టిలో కనబడుతుంది ఆయన ఓడిపోయాడు, అపవాది జయించాడు. కానీ దేవుని దృష్టిలో ఏంటి తెలుసా? ఇట్ వాజ్ హిస్ టర్నింగ్ పాయింట్. సీమోన్ పేతురు జీవితంలో ఇట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. చరిత్రకారులు రాస్తారు, థియాలజన్స్ రాస్తారు, ఆ సంఘటన మాత్రము సీమోను విషయంలో జరిగి ఉండకపోతే పేతురు జీవితంలో తన ఏమై ఉన్నాడో, ఎలా మారాడో అలా మారి ఉండడంట. ఎందుకంటే అంతవరకు తన జీవితంలో ఏంటి తెలుసా? నేను చేస్తా, నాకు తెలుసు, నాకు కుదురుతుంది, నేను బొంకను, నేను నీకు కావాలంటే ప్రాణం పెడతాను, నేను ఇంకా అంతటితో నేను లేదు. దేవుడు అన్నాడు, అపవాది నిన్ను జలిస్తానికి అనుమతిస్తున్నాను, శోధన స్టార్ట్. ఆయన అనుకున్నాడు, ఏ శోధన వచ్చినా నేను నిలబడతాను. ఈరోజు ఎంతోమంది మన జీవితంలో ఓడిపోతానికి కారణం ఏంటంటే యు సే ఐ. ఎంతోమంది మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ప్రారంభిస్తానికి ప్రారంభంలో వెళ్తాం, తర్వాత శోధనలో పడిపోతాం. కారణం ఏంటంటే వీ బిలీవ్ ఆన్ అవర్ సెల్ఫ్స్. ఈరోజు ఎంతోమంది రక్షణ పొందుతానికి కూడా భయపడుతున్నారు. కారణం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత నేను భయం ఉంది, నేను పడిపోతానేమో, నేను బాప్తీసం తీసుకుంటే పడిపోతానేమో, నేను ఈ తప్పు చేస్తానేమో, నేను వస్తుంటే తప్పకుండా తప్పు చేస్తారు, పడిపోతారు, ఓడిపోతారు, అయిపోయింది. టిల్ ద టైమ్ యూ కౌంట్ ఆన్ ఐ, యూ నెవర్ హ్యావ్ విక్టరీ. రిమెంబర్, మీ జీవితంలో నేను అన్నంత వరకు జయం ఉండదండి. దేవుడు అన్నాడు, అపవాది నిన్ను జల్లిస్తున్నాడు. ఎలా జల్లిస్తున్నాడు అది కూడా వివరించాడు. ఎలా జల్లిస్తున్నాడంట? గోధుమలు ఎప్పుడైనా చూసారా? గోధుమ హార్వెస్ట్ అప్పుడు చూసారా? జల్లిస్తాం ఎలా ఉంటుంది తెలుసా? కెన్ ఐ హ్యావ్ ద పిక్చర్? దానికి ఎలా ఉంటుందంటే తీసి కొడతారంట. గోధుమలు అన్నీ ఏరిన తర్వాత, ఇంకా మన భారతదేశ స్పెషల్, తీసి బాగా. దేవుడు అంటున్నాడు, ఇంతకాలం 3.5 సంవత్సరాలు నువ్వు నా తోడు ఉన్నావయ్యా, 3.5 సంవత్సరాలు ఎదిగావు, నా ద్వారా నడిపించబడ్డావు, యువర్ ఆల్ గుడ్. కానీ దేవుడు అంటున్నాడు,
నేను నిన్ను వాడుకోవాలనుకో, నేను ఉద్దేశించిన కార్యాలు నీ జీవితంలో జరగాలనుకో, నువ్వేం చేయబడాలి తెలుసా? జల్లించబడాలి. నువ్వు అనుకుంటున్నావు ఏంటి దేవా నన్ను అపవాది చేతులకు అప్పచెప్తున్నావు అని. దేవుడు అంటున్నాడు, ఊరికి అపవాదికి టైం పాస్కి పని ఇస్తున్నాను, అది మేలు కొరకే. కెన్ ఐ హ్యావ్ ద ప్రీవియస్ పిక్చర్, డోంట్ చేంజ్ అంటిల్ ఐ ఆస్క్. అర్థమవుతుందా అండి? దేవుడు అంటున్నాడు, అపవాది చేతిలో పెట్టింది నీ మంచి కొరకే, నీతో పని ఉంది, నిన్ను మేలు చేస్తానికి. నేను నిన్ను కొట్టలేనయ్యా, నాకు బాధ, పెంచినోడిని నేనే, నేను తీసి నిన్ను కొడితే ఎట్లా బాధ. కానీ అపవాది చేతిలో పెట్టాను అనుకో, వాడు నిన్ను దంచుతాడు. పోరాటం తర్వాత పోరాటం, కష్టం తర్వాత కష్టం, మాటల తర్వాత మాటలు, అవమానం తర్వాత అవమానం. కానీ దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఏంటి? గోధుమలాగా, వేరే ఏమి కాదు, ఒట్టి గోధుమలాగా. కారణం ఏంటంటే గోధుమ మంచిగా హార్వెస్ట్ అయిన తర్వాత దానిలో ఉన్న విలువ బయటికి రావాలనుకో, అది దంచబడతనే కానీ దాంట్లో ఉంటే గోధుమ బయటికి రాదు. అలాగే తీసుకుంటే దానికి విలువ లేదు. దాన్ని ఏం చేయాలంటే దంచబడితే అప్పుడు దాంట్లోంచి పొట్టు. కెన్ ఐ హ్యావ్ ద నెక్స్ట్ పిక్చర్? అది ఎత్తి మనం వేస్తారు కదా, ఇంకా ఇలా జల్లిస్తారంట. జల్లించేటప్పుడు ఏమవుతుంది? దుమ్ము బయటికి పోతుంది. మనకు అనుకోవచ్చు, అయ్యో నా జీవితం ఏమైపోతుంది, వీళ్ళు పోయారే, వీళ్ళు విడిచిపెట్టారే, వీళ్ళు మర్చిపోయారే, వీళ్ళు త్రోసి వేశారే, వీళ్ళు బిట్రేయల్ చేశారే. దేవుడు అంటాడు, చెత్త ఎగిరిపోయింది, స్తుతించు. చెత్త ఎగిరిపోయింది. నీ కాని వారు నీతో ఉండాల్సిన వారు చిన్నప్పుడు నుంచి నీతో ఉన్నారేమో, కానీ ఇంకా నీతో వాళ్ళకి పని లేదు, నీకు వాళ్ళకి సంబంధం లేదు. నీ విలువ వారి విలువ వేరు. వారంతా పొట్టయ్యా, పోనే, పొట్టి ఎగిరిపోనే, పొట్టి నీ దగ్గర నుంచి దూరంగా పోనే. వారి గురించి చింతించదు. అపవాది నీకు పరిస్థితులు పడుతున్నాడు, కష్టాలు పడుతున్నాడు, నిందలు పడుతున్నాడు, అవమానం పడుతుంది. ఎవరిని పక్కన నిలబడుతున్నాడు? నేను ఉద్దేశించిన వాళ్ళే పడతారు. హూ ఆర్ లైక్ యూ, దే విల్ స్టాండ్. గోధుమ నిలబడుతుంది, కానీ పొట్టు చెత్త అంతా ఎగిరిపోతుంది. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు మనల్ని అనుమతిస్తున్నాడండి, కానీ అది మన మేలు కొరకే. దేవుడు అనుమతిస్తున్నాడు, అన్యాయం చేయడు, నమ్మదగిన దేవుడు. దేవుడు అంటాడు, నిన్ను జల్లిస్తున్నాడు అపవాది, కానీ నువ్వు నిలిచి ఉండేలాగానే ప్రార్థన చేస్తా. నీ విశ్వాసం తొలగిపోకుండా ఉండే రీతిగా నేను ప్రార్థన చేస్తా. మనం చూస్తాం, ఎప్పుడైతే జల్లించి నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ చేస్తారో, అది హార్వెస్ట్ అప్పుడు ఇంతంత ఎదిగి ఇంతంత పెద్ద కొండ క్షేమంగా చివరికి మిగిలేది ఇంతే. మీరు అనుకోవచ్చు అంతా కనబడతాం విలువ అంటారు. నో, అదంతా విలువ కాదు, కానీ ఈ చివరికి మిగులుతుంది చూడండి, ఇది విలువ. దేవుడు అంటాడు, పేతురు నిన్ను జల్లిస్తున్నాడు ఈ అపవాది, నేను అనుమతించాను. పేతురికి అర్థం కాలే. పేతురు అంటున్నాడు, నేను నా అనుకున్నాడు. నేను నా అంటే ఐ విల్ బ్రింగ్ యూ టు ఎ పాయింట్ సెయింగ్ ఐఎమ్ నథింగ్. నేనేమి లేదు, నేనేమి కాదు, నేను ఇంకేమి చేయలేను, నేను ఇంకేం పనికిరాను, నేను కేవలం గెంజనే, నువ్వేం చేసుకుంటావు చేసుకో అయ్యా, నీ చేతిలో నేను ఉంటానయ్యా, నీ చేతిలో నేను ఉంటానయ్యా, నా అనేది కనబడినవానయ్యా.